హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి కర్రీ వచ్చి బీరకాయ పాలు పోసిన కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ, ఆనియన్, కరివేపాకు, తాలింపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పాలు. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగాక తాలింపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక గరిటె పెట్టకుండా కొంచెం పైకి కిందకి చేత్తోనే అనుకోవాలి మనం. ఇలా అనుకున్నాక మనం 1 నిమిషం స్టవ్ మీద పెట్టి వెంటనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. స్పూన్ పెట్టకుండా మనమే గిన్నెను పట్టుకుని కలబెట్టుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుందండి. తర్వాత మనం దీన్ని 5 మినిట్స్ మూత పెట్టుకుని మీడియంలో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, బీరకాయలో నుంచి వాటర్ అంతా వచ్చేసి బీరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకొక 5 మినిట్స్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం మిల్క్ కూడా వేసుకుని మరి కాస్త సేపు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేయటమే అండి. చూడండి, పొగలు కట్టుకుంటూ ఎలా ఉందో. చాలా బాగా టేస్టీగా రెడీ అయిపోయిన మన బీరకాయ కూరని అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో.